హలో మమ్మ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఏ హోమ్. ఈరోజు లాగ్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు ఏంటి. ప్లస్ నేను చాలా సంవత్సరాలు అవుతున్నది, నేను చిన్నప్పుడు ఇప్పుడు స్కూల్ డేస్లో సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంటర్ తర్వాత కూడా లేదు, ఎందుకంటే కాలేజీలో ఇండిపెండెన్స్ డే అంత జరపరు. ఆ రోజు సెలవే. ఇంకా చాలా సంవత్సరాలు అవుతున్నది. ప్లస్ అందులో అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్. రాజంపేటలో ఇంతకు ఓపెన్ చేసినారా, దాని పరిస్థితి ఏంది వెళ్ళి చూద్దాము. ఈ వీడియో మొదలెడదామా? వెళ్ళే ముందు మా ఇల్లు చూడండి ఎలా ఉందో. మా లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు కబోర్డ్లు పని జరుగుతూ ఉండాలన్నమాట. మొత్తం అంతా ఫ్రేమ్స్ అన్నీ కొట్టేసినారు, దానికి ఇంకా డోర్లు ఫిట్ చేస్తారు ఈరోజు వచ్చి. చూడండి, ఆ రోజు చూపించాను కదా మీకు, ఇవి ట్రైల్స్ అన్నీ వేసినారు. కబోర్డ్లు ఫిట్ చేస్తూ ఉన్నారు, ఆ ఫ్రేమ్లు చూడండి. ఇది హాలు, అది బెడ్రూము. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 3 డేస్లో పని అయిపోతుంది. చూడండి ఎలా ఉందో. ఇది బెడ్రూము, అది కిచెన్ రూమ్ చూపిస్తా చూడండి మీకు. ఇది కిచెన్ రూమ్. కిచెన్ రూమ్ చూడండి చాలా బాగుంది కదా. దీని అన్నిటికీ డోర్లు ఇవి అన్నమాట. వీటికి ఫిట్ చేసి దానికి మళ్ళీ డెక్లాంగ్ కనిపిస్తారు పైన, పేపర్ లాంటిది, కలర్ మనకి ఇష్టమైన కలరు. ఇది పరిస్థితి. ఇంకా 1.5 నెలలో ఇల్లు ఇనాగ్రేషన్ కూడా ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా త్వరగా స్కూల్కి వెళ్ళిపోదాము, లేకపోతే వీలైతే అన్నా క్యాంటీన్కి వెళ్దాము. అక్కడ పరిస్థితి ఏంటి, ఇనాగ్రేషన్ అవి జరుగుతూ ఉంటాయి. ఇంటికి దానికైతే పూర్తిగా అసలు తెలియదు. చూద్దాం ఏంటి పరిస్థితి అండి. ఎందుకంటే చాలామంది పేద వాళ్ళు అక్కడ కూలీ వాళ్ళు తింటూ ఉంటారు. ప్లస్ నేను కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాను ఎలా ఉంటుంది ఫుడ్ అనేది. నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు అన్నా క్యాంటీన్లో. ఫుడ్ మ్యాక్సిమం బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ప్రెస్టేజీకి తీసుకొని పెడతారు ఫుడ్, ఎందుకంటే 10 మంది తినేది కాబట్టి. అది ప్రస్తుతానికి అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే అక్కడ త్వరగా ముగించుకొని స్కూల్కి వెళ్తే అక్కడ కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. స్పీచ్ కానీ, కొన్ని వాళ్ళు డ్యాన్స్ కానీ, ఫ్లాగ్ కానీ అవన్నీ చూపిద్దాము. సరేనా? ఫస్ట్ అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి త్వరగా ముగించుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాము. సరేనా? కోవిడ్లో కారు ఉంటుంది కాబట్టి జస్ట్ దానికి హ్యాంగర్కి తగిలించేస్తాను. ఇంకా నా ఇష్ట ప్రకారం 2 చేతులతో డ్రైవింగ్ చేసి మీ అందరికీ లొకేషన్స్ కానీ నేను ఫ్రీగా మాట్లాడగలుగుతాను. కానీ ఇక్కడ పరిస్థితి ఇండియాలో అలా ఉండదు. కారు ఉంటేనే బాగుంటుంది, లేకపోతే చూడండి ఈ పరిస్థితి ఉంటుంది. ఒంటి చేతి డ్రైవింగ్, ప్లస్ కంఫర్టబుల్గా మాట్లాడలేను. ఇంకేదైనా లొకేషన్ వచ్చినా, ఏదైనా అనిపించినా కూడా చెప్పాలంటే ఈ మారిగా స్టిక్ పట్టుకొని ఇంకా మాట్లాడుతూ పోవాలా, అలా ఉంటుంది పరిస్థితి. మేము ఏరియాలో ఏదైతే ఉండదో మా ఏరియాకి పోయే కాడ ఈ ట్రీస్ అయితే చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్ ఉంటుంది అయితే లొకేషన్. చుట్టూ పొలాలు అలా. మా ఊరు సొంత ఊరు ఇంకా బాగుంటుంది. ఇక్కడ సిటీకి దగ్గర కాబట్టి ఇక్కడ స్థలం తీసుకొని ఇక్కడ కడుతున్నాము. యాక్చువల్లీ మా ఊరు ఇది కాదు, మల్లింపల్లి. అది మీ అందరికి చాలామందికి తెలుసు, కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. నేను అది యాక్చువల్లీ రాజంపేట కాదు, మా ఊరు మల్లింపల్లి, చిట్వేల్ దగ్గర. అలా మొత్తం చుట్టూ పొలాలు. ఇది ఎక్కడైతే నేను ఉండేదంటే డిగ్రీ కాలేజ్ నియర్ బై ఎన్టీఆర్ కాలనీ అనమాట, రాజంపేటలో. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. డిగ్రీ కాలేజీలు అంటే చాలా ఉన్నాయి, ప్రైవేటివి కూడా. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఎన్టీఆర్ కాలనీ నేను ఉండేది. ఇక్కడ నుంచి జస్ట్ 5 మినిట్సే అన్నా క్యాంటీన్. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు చిన్నపిల్లలు చూపిస్తాను మీకు ఖచ్చితంగా. వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి, సరేనా? ఇక్కడ వచ్చి ఎన్సీసీ వాళ్ళు చూడండి, ఇది డిగ్రీ కాలేజు. వాళ్ళు చూడండి ఎంత మంచిగా డ్రెస్ వేసుకొని ఇండిపెండెన్స్ డేకి రెడీ అవుతూ ఉన్నారు. చూడండి వీళ్ళు చూడండి, నిజంగానే చాలా బాగుంది కదా ఇలా చూస్తూ ఉంటే. ఇవి వెళ్తూ ఉంటే వీళ్ళందరూ కనిపించినారు. వీళ్ళందరూ ఇండిపెండెన్స్ డేకి రెడీ అవుతూ ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? డిగ్రీ కాలేజ్ నుంచి వెళ్తా ఉన్నాను అన్నా క్యాంటీన్లకి. ఎక్కడ చూసినా కూడా నేషనల్ ఫ్లాగ్స్ అవి కనపడుతుంటాయి. చిన్న చిన్న పిల్లలు
వెళ్తూ ఉంటారు. నాట్యం చేయను ప్లస్ డ్యాన్స్ వేయను. కులాలు మతాలతో సంబంధం లేకుండా ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటారంటే అది జాతీయ పండుగ. నిజంగానే ప్రతి ఒక్కరూ హిందువు, ముస్లిము, క్రిస్టియను, అది ఏ మతమైనా కూడా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. దేవుని నమ్మకపోయిన వాళ్ళు కూడా దేశం గురించి మంచిగా ఉండాలి, మన దేశము అన్ని వాటిల్లో కూడా ముందుకెళ్ళాలా అని చేస్తూ ఉంటారు. నాకు నిజంగానే బాగా అనిపిస్తుంది. మతము సెకండరీ, ఫస్ట్ దేశభక్తి ఇంపార్టెంట్. మన దేశం బాగుంటే మనం కూడా బాగుంటాము. ముందు దేశం కోసం ప్రాణాలు ఇచ్చేదానికైనా వెనకాడకూడదు. మతం గురించి మన తర్వాత. మతం మనం సృష్టించుకున్నది, దేశం మంది, అది అసలు అది మతాలు ఏమన్నా చెప్పండి. దేశం మనది అనే ఫీలింగ్ బాగుంటుంది. అది అందరికీ వస్తుంది. మతం కొంతమందికే ఉంటుంది, కొంతవరకే ఉంటుంది. దేశం అంతే. మన దేశం బాగుంటే మనం బాగుంటాం ఆ దేశంలో, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉంటారు కాబట్టి. ఇదే రాజంపేట రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో. వచ్చినాను అన్నా క్యాంటీన్ దగ్గరికి, ఇంకా ఓపెన్ చేయలేదు. నాకు తెలిసి ఇంకొక నెల రోజులు అటు ఇటు టైం పడుతుంది అనుకుంటాను, నెల రోజుల లోపలే. ఎందుకంటే కొన్ని ప్లేసుల్లో రెడీ చేస్తూ ఉంటారు చూడండి. రోడ్డు అంతా మొత్తం అంతా లోపల రెడీ కూడా చేస్తూ ఉంటారు. దానికి కొద్దిగా టైం పట్టచ్చు. నాకు తెలిసి ఒక నెల రోజుల లోపల అయిపోతుంది. ఇది పరిస్థితి రాజంపేటలో. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయలేదు. ఇంక మనం పోయి స్కూల్ దగ్గరికి వెళ్దాము. అక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చూద్దాం ఎలా ఉందో పరిస్థితి. మీరు ఎవరు తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నాకు చూపించాలని ఖచ్చితంగా 100% రెడీ ఏంటది అనుకున్నాను. ఎందుకంటే రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్లు ఓపెన్ కాబట్టి చూద్దాం. నాకు తెలిసి ఒక నెల రోజుల లోపల అది కూడా రెడీ అయిపోతుంది. ఇది పరిస్థితి. వెళ్దాం త్వరగా స్కూల్ దగ్గరికి. అక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చూద్దాము. అసలు చూడండి, తాగేసి ఎట్టంటే అట్టు ఉన్నాడు. మనం ఎంత డెవలప్మెంట్ అయినాము, ఇటు వాళ్ళని మార్చేది ఎలా అర్థం కావడం లేదు. తాగినాడు పొద్దున్నే కోల్తా ఉన్నాడు, ఎట్టంటే చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాదు. ఇటు వాళ్ళ కోసం వాళ్ళు ఆడంటే ఆడ ఎతుకుతూ ఉంటారు. ఏం చేయాలి? ఇటు వాళ్ళని మారిస్తే ముందు మన ఇండియా బాగుపడుతుంది. వీళ్ళు మారరు, మన ఇండియా మారదు. ఇదే పరిస్థితి. చూడండి, జెండా వందనం చేసేదానికి జెండా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఇది స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అనమాట రాజంపేటలో. ఎన్సీసీ పిల్లలు దానికి ఇది చేస్తూ ఉంటారు. చూడండి, అందరూ లైన్గా కూర్చుంటున్నారు. ఇది గవర్నమెంట్ స్కూల్, చాలా పెద్దది. ఇది సెల్యూట్ చేయండి, సెల్యూట్ చాలా. భారత జెండా ఎగరాలి, త్రివర్ణ జెండా ఎగరాలి, మా సువర్ణ జెండా ఎగరాలి. అందరికీ మిఠాయిలు పంచుతూ ఉంటారు. చూసారు కదా ఈ వీడియో, మొత్తానికి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. స్కూల్లో ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి.